తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఆగస్టు మాస ఫలితాలు తెలుసుకుందామండి. సాధారణంగా మనకి తెలుసు, రాశి ఫలాలు సంవత్సరానికి ఒకసారి తెలుసుకుంటాం. కానీ ప్రతి మాసం అనేది మనకి ఒక ముందు జాగ్రత్త చర్యగా, అందులో భాగంగానే ఈ వీడియోస్ అన్ని చేయటం కూడాను మనకి చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. మనం ఎంత జాగ్రత్త పడాలి, నవగ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, మెరుగైన ఫలితాల కోసం వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదో ఇవాళ వీడియోలో చూద్దాము. ప్రత్యేకంగా ఒక్కొక్క రాశి 12 రాశులు ఇందులో వివరిస్తారండి. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఈ ఆగస్టు మాసానికి సంబంధించి ముందుగా గ్రహస్థితి ఎలా ఉందో తెలియచేస్తారా? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఆగస్టు మాసంలో ఎక్కడున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి ఆగస్టు 15 దాకా మనకు కర్కాటక రాశిలో ఉంటుందండి సూర్యుడు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 దాకా మటుకు మనకి సింహరాశిలో స్వస్థానంలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. అలాగే రాహు వచ్చి మనకి కుంభరాశిలో ఉంటారు. శని మనకి మీన రాశిలో ఉంటారు. బుధుడు వచ్చేసి కర్కాటక రాశిలో ఉంటాడు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. శుక్రుడు మటుకు ఈ ఆగస్టు నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటారు అన్నమాట. సో మెయిన్గా ఏంటంటే ఈ కుంభరాశి కానీ, అలాగే మకర రాశి కానీ, మిథున రాశి కానీ, కన్యా రాశి కానీ, ఈ 4 రాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే ప్లానెట్ అయిన శుక్రుడు మటుకు ఈ నెలనాళ్ళు నీచలో ఉంటాడు. సో ఈ 4 రాశుల వాళ్ళకి మామూలుగా ఏంటంటే డబ్బు ఖర్చు ఎక్కువగా అవడం, హెల్త్ ప్రాబ్లమ్స్ చిన్న రావడం, చిన్న మాటలు పడటం ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. ఇవండి మెయిన్గా ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఆగస్టు నెలలో ఈ స్థానాల్లో ఉంటాయి. గురుగారు, గ్రహస్థితి ఎలా ఉందో తెలియచేశారు. మరి మకర రాశి వారి జాతక ఫలితాలు? తప్పకుండా అండి. మకర రాశి అనగా మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి మకర రాశిలోకి వస్తుంది. చాలామంది తెలిసే ఉంటుంది, శ్రవణ నక్షత్రం అనేది వెంకటేశ్వర స్వామి నక్షత్రం అన్నమాట. సో అందుకే వాళ్ళ హాస్పిటల్స్ కూడా శ్రవణ అని రాస్తారు అక్కడ, టీటీడీ వాళ్ళు తిరుపతిలో అనమాట. సో శ్రవణ నక్షత్రం వచ్చేసి మెయిన్గా వెంకటేశ్వర స్వామి, అది చంద్రుడి యొక్క నక్షత్రం అన్నమాట. దాని నక్షత్రాధిపతి చంద్రుడే. సో ఈ రాశి వాళ్ళు మెయిన్గా అంటే మొసలి, దాని సింబల్ కూడా. సో వాళ్ళు ఏంటంటే మెయిన్గా వాళ్ళ పరిధిలోనే వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిధి దాటిన చోటికి వాళ్ళు రారు. సో మొసలు ఏంటంటే వాటర్లో ఉంటేనే బలం. సో అలాగే వాళ్ళు రిలేటెడ్ వాళ్ళతో ఎక్కువగా ఉంటారు. సో అలాగే విపరీతమైన పేషెన్స్ బాగా ఉండడం, పట్టుదల బాగా ఉండడం. శని అధిపతి కదండి. శని మెయిన్ పేషెన్స్ కారకుడు, పట్టుదల కారకుడు, కొంచెం మొండితనానికి కారకుడు. సో ఇవన్నీ కూడా కలగలిపి మకర రాశిలో ఉంటుంది అన్నమాట. సో ఈ రాశి వారికి మెయిన్గా అమ్మవారు, శివుడు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సో మనం ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పుకున్న ప్రతి రాశి కూడా ఏ దేవుడు ఎక్కువ ఇష్టపడతారని. సో ఈ రాశి వారికి అమ్మవారు, శివుడు ఎక్కువగా ఇష్టపడతారు. సో ఈ రాశి వారికి మెయిన్గా అంటే సప్తమ స్థానంలో గురువు ఉచ్చలో ఉన్నాడు. సో 2 నెలల దాకా మనకి గురుబలం ప్రస్తుతం లేదని అనుకున్నాం. సో గురువు కూడా ఉచ్చలో ఉన్నాడు. సో ఇదివరకు కూడా చెప్పుకున్నాం, 2, 5, 7, 9, 11 స్థానాలు గురువుకి మంచిదని. సప్తమయ్య అది ఉచ్చ అంటే ఇంకా 100% అన్నమాట. అంటే సప్తమ స్థానం అంటే మన భర్త లేదా భార్య, వైవాహిక జీవితం, మ్యారిటల్ లైఫ్, అలాగే ఇమీడియట్ బాస్, అలాగే బిజినెస్ అయితే పార్ట్నర్. సో బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో పార్ట్నర్షిప్ వాళ్ళకి ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే ఇమీడియట్ బాస్తో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎందుకంటే మెయిన్ బాస్తో నచ్చపోయినా పర్లేదు, ఎందుకంటే వాడే ఏడాదికి ఒకసారి పిలుస్తాడు మనల్ని, 6 నెలలకు ఒకసారి పిలుస్తాడు. ఏదో 2 మన సరిగ్గా పని చెబితే 2 తిట్లు తింటాడు. ఇమీడియట్ బాస్ అలా కదా, ప్రతిరోజు వాడు చూస్తూనే ఉంటాడు, ఎన్నింటికి వచ్చారు, ఎన్నింటికి వెళ్ళారు, అటెండెన్స్ ఎన్నింటికి వేసారు, ఫేస్ రికగ్నిషన్ వేసారు లేదా, థంబ్ ఇంప్రెషన్ వేసారు లేదా, ఆ టైం ఎన్నింటికి వచ్చింది, సో మీరు లీవ్ పెడుతున్నారా, పర్మిషన్ తీసుకున్నారా, మొత్తం మీకు వర్క్ వేసే మొత్తం అంతా ఇమీడియట్ బాస్ అన్నమాట. సో ఇమీడియట్ బాస్ బాగుండాలంటే మన జాతకంలో లగ్నం నుంచి సప్తమ స్థానం క్లియర్గా చాలా బాగుండాలి. అలాగే ప్రస్తుతం గోచారంలో సప్తమ స్థానంలో గురువే ఉన్నాడు. సో ఏడాదంతా మకర రాశి వాళ్ళకి బెస్ట్ బాస్ ఉంటాడు. అవసరమైతే నిన్నటిదాకా మంచి బాస్ లేకపోయినా ఈ రోజు కొత్తగా బెస్ట్ బాస్ మీకు వస్తాడు, ఈ ఏడాదంతా వాడు ఉంటాడు. ఓకే. అలాగే వైవాహిక జీవితం బాగుంటుంది, మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది, భర్త భార్య ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటారు. అలాగే తృతీయ స్థానం అనేది శని. తృతీయ అంటే జనాల సహాయ సహకారాలు, మనకన్నా తమ్ముళ్ళు లేదా చెల్లెళ్ళు. సో మనకన్నా తమ్ముడు కానీ చెల్లి కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. శని వృత్తికారకుడు, ప్రవృత్తికారకుడు, ఉద్యోగకారకుడు. సో నిరుద్యోగులు ఉద్యోగం, ఉద్యోగస్తుల ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన అలాగే ఫారెన్ టూర్స్, విజిట్స్, అసైన్మెంట్స్ ఇవన్నీ కలిసి రావడం జరుగుతుంది. అలాగే సప్తమ స్థానంలో గురువు ఉండడం చేత ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టడం కానీ, ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ, లేదంటే టెంపుల్ కట్టడం కానీ,
లేదంటే దానికి సహాయ సహకారాలు చేయడం కానీ ఖచ్చితంగా ఈ ఏడాది అంతా ఉంటుందండి. సో అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి మకర రాశి వారికి ఈ మాసం అంతా. అలాగే వీరికి వివాహ యోగం ఉందా అండి ఈ మాసంలో అంటే మెయిన్గా ఏమైనా? ఎవరి జాతకం చూసినా సప్తమ స్థానమే వివాహ స్థానం. వైఫ్ కానీ హస్బెండ్ కానీ అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ చూసినప్పుడు సప్తమ స్థానమే చూస్తాం. ఆ సప్తమ స్థానంలోనే గురువు ఉన్నాడు. శుభానికి మెయిన్గా గల కారకుడే గురువు. అలాంటి గురుడు. గురువు ఎక్కడ ఉన్నాడు ఖచ్చితంగా అవివాహితులు వివాహం అవుతుందని చెప్పుకోవాలి. అలాగే సంతాన యోగం ఉందండి. సంతాన కారకుడు కూడా ఏ మనిషికైనా గురువే అండి. అలాంటి కారకమైన గురువే సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో అందరు కూడా సంతానం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. అంటే ఫలితాలు ఇంకాస్త బాగుండాలంటే ఈ మాసంలో ఏం పరిహారం చేయమంటారు? మెయిన్గా మనకి కుటుంబ స్థానంలో అంటే ద్వితీయ స్థానంలో మటుకు రాహు ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం డిసెంబర్ దాకా ఉంటాడు కాబట్టి రాహుకి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. వీలవుతానుగా రాహుకి 18,000 సార్లు జపం చేయించి మినపప్పు కేజీంపో దానం ఇవ్వడం, అలాగే ఒక 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తే కనుక రాహు యొక్క దోషం తొలగిపోద్ది. అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలాగే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసి వీలైతే కనుక మన పేరు నక్షత్ర గోత్రంతో అభిషేకంగా నచ్చరంగా చేస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చక్కటి పరిహారాలు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. విన్నారు కదా, ప్రతి మాసంలో ఇలా జాతక ఫలితాలు తెలియజేస్తున్నారండి. అలాగే నేరుగా గురువు గారిని కలవాలని చాలా మంది కోరుకుంటారు. అందులో భాగంగా చాలా ప్రశ్నలు నిత్య జీవితంలో మనకెదురయ్యే ఉంటాయి. వివాహానికి సంబంధించి, సంతానానికి సంబంధించి కావచ్చు, ఆరోగ్యం విషయంలో, విదేశీయానం కావచ్చు, అక్కడ స్థిరపడాలి అనుకునే వాళ్ళు, విద్య విషయంలో, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కొంటున్నామని, ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తున్నాయని, గృహయోగం ఎప్పుడుందా, ఇవి సాధారణంగా మన జాతకంలో ఎప్పుడెప్పుడున్న ఈ యోగాలని తెలుసుకోవాలనుకుంటాం. వాటి గురించి మీరు గురువుగారిని సంప్రదించవచ్చండి. సంప్రదించవలసిన నెంబర్ నేను స్క్రీన్ మీద అందిస్తున్నాను. మీరు కాల్ అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారితో మాట్లాడవచ్చు. నేరుగా కలవాలనుకున్న మీరు అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారిని కలవచ్చు. నమస్కారం.